అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 90 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 1081 అడుగులతో 48 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు చేరుకుంది. అయితే ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్న మహారాష్ట్రలో గోదావరి పరివాహక ప్రాంతం మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో ఆ ప్రాజెక్టులు నిండితే తప్ప శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు లేవు. అయితే మహారాష్ట్రలో బాబ్లీ, అదేవిధంగా గైకాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నింటే, గైకాడ్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నింటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఏదైతే ఈ 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నిర్మించారు ఈ ప్రాజెక్టుని. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నీటి మట్టం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము చూసుకుంటే ఆగస్ట్, సెప్టెంబర్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా గత చరిత్ర చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎప్పుడు కూడా ఆగస్ట్, సెప్టెంబర్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండింది. దానివల్లనే ఇప్పుడు కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు కూడా ఆగస్ట్, సెప్టెంబర్లో నిండింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా అట్లనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం. గత ఏడాది మాత్రం ఇప్పటికైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గత ఏడాది చూసుకుంటే 1090 అడుగులతో 76 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గత ఏడాది నీరు ఉండే. అయితే పూర్తిగా గత ఏడాది అయితే ఇప్పటికే 10 రోజుల ముందు గేట్లు ఎత్తేసారు. అప్పటి నుండి కూడా కంటిన్యూగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు వరద గేట్లు గోదావరిలోకి వదిలిన పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పుడు మాత్రం వరద నీరు లేక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 48 టీఎంసీలకే పరిమితమైంది. మరి రానున్న రోజుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరి ఈసారి ఈ సాగుకు ఎలాంటి ఇబ్బందులు, ఇప్పటికే కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాలువ ద్వారా సాగునీటిని అందిస్తున్నాం. ఆ సాగునీటిని అందించడం వల్ల ఇప్పుడైతే ఈ వర్షాకాలానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జూన్ 1 నుండి ఇప్పటి వరకు 47 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అందులో 6 టీఎంసీల నీటిని ఇప్పటికే రైతాంగానికి, సాగునీటికి, అదేవిధంగా ఇతరతర అవసరాలకు నీటిని వదిలామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మండం ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో చివరి వరకు నిండే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టుల వల్ల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద నీరు తగ్గిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎప్పుడు కూడా మా ప్రాజెక్టులో భారీగా వరద నీరు వస్తే తప్ప ఇప్పుడు ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే పూర్తిగా ప్రాజెక్టు చరిత్ర చూస్తే అప్పుడే ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లోనే ప్రాజెక్టు పూర్తిగా నిండింది. అందువల్ల గత 3 సంవత్సరాల నుంచి అయితే చూసుకుంటే జూలై, ఆగస్టు మాసాల్లోనే ప్రాజెక్ట్ నిండింది. కానీ గత చరిత్ర ఎప్పుడైనా చూసుకుంటే ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండింది. కాబట్టి ఈసారి కూడా ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ రైతాంగానికి, ఈ ఖరీఫ్ పంటకు అయితే ఎలాంటి డోకా లేదు. మరి రబీ పంటకు మాత్రం భారీగా వర్షాలు నిండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండితే మాత్రం రబీ పంటకు ఎలాంటి డోకా ఉండబోదని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడైతే రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. 48 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ నిండుకుండలా ఉందని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కమర్పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, A బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.